బ్యాంకు ఉద్యోగానికి వెళ్ళొచ్చినటువంటి పాప ఇంటికి వస్తుంది అనుకుంటే ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో మరణానికి గురి కావటం అనేటటువంటిది ఇది అందరినీ కూడా కదిలించినటువంటి ఘటన. ఈ సంఘటనలో పూర్తిగా న్యాయ విచారణ జరిపిస్తాము. నిందితులకి చాలా కఠినంగా ఇప్పటికే కఠినమైనటువంటి సెక్షన్లన్నీ పెట్టారు. నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది, ఇంటరాగేషన్ జరుగుతోంది. అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి కేసుల్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పటికే దిశ బిల్లు ఇన్స్పిరేషన్ తోటి 24 గంటల్లో ప్రతి కేసులోనూ అరెస్టులు, వారం రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇవాళ సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఒక తేలిక అభిప్రాయము, ఇది పోగొట్టడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రతి గ్రామంలో కూడా ఒక ఉమెన్ పోలీస్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నది కూడా అందుకే. ఆ గ్రామంలో ఏం జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకునేటటువంటి ఒక నెట్వర్క్ని, ఒక యంత్రాంగాన్ని ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గ్రామ స్థాయిలో ఈ రకమైనటువంటి ఒక చైతన్యం అనేటటువంటి రాకుండా, అబ్బాయిల మనసుల్లో వాళ్ళు మార్చకుండా ఇది సాధ్యమయ్యేటటువంటిది కాదు. గాలిగా తిరుగుతూ, ఆవారాగా తిరుగుతూ, ఇవాళ అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వేధిస్తూ చనిపోవడానికి కారణమో లేకపోతే తామే చంపడమో అనేటటువంటిది ఇదొక బాగా పెరిగిపోయింది ఈ కల్చర్ అనేటటువంటిది. ఖచ్చితంగా ప్రతి అబ్బాయి మనసు మారేటటువంటి విధంగా గ్రామ స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శులు పనిచేస్తారు. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబము, ప్రతి ఊరు కూడా ఈ రోజున మహిళలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సంఘటనల పట్ల చాలా కఠినంగా, చాలా అంటే చాలా కఠినంగా వ్యవహరించడానికి మేము మహిళా కమిషన్ తరపున ప్రభుత్వానికి చెప్తాము. అదేవిధంగా డీజీపీ గారితో కూడా మాట్లాడతాము. ఇట్లాంటి విషయాల పట్ల ఏమైనా విచారణ విషయంలో కానీ, లేకపోతే ఇంకా మరింత బాగా ఒక గర్ల్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే బయట పనిచేయడానికి వెళ్ళేటటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటిది పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. ఇప్పటికే మహిళా మార్చ్ అని 100 days తోటి మహిళా కమిషన్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది. అంటే గ్రామాల దాకా కూడా ఇది వెళ్ళాలనేటటువంటిది. ఎవరు ఏ వీధిలో ఏ ఆకతాయి ఏ రకంగా అమ్మాయిల్ని వేధించినా కూడా వెంటనే చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఇవాళ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి గారు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి దారుణమైనటువంటి ఘటన, స్నేహలత పైగా మంచి హాకీ ప్లేయర్ ఒక అమ్మాయి ఒక జాతీయ స్థాయిలో అవార్డులు పొందిందంటే ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయికి వస్తుంది అనేటటువంటి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి ఒక ఆణిముత్యాన్ని ఈ రోజున ఈ పోగొట్టుకోవడం అనేటటువంటిది ఇది అందరికీ కూడా, ఈ సమాజానికి కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ ఎవరైతే ఉన్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిని ఇంత బలవంతంగా కిరాతకంగా హత్య చేసినటువంటి విషయంలో దోషుల్ని ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు.
చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి, విచారణ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది. దానికి సంబంధించినటువంటి శిక్ష కూడా అతి తొందరగా పడేటటువంటి విధంగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటాము. అన్ని రకాలుగా ఆ కుటుంబం సంబంధించి ఆ బాధ నుంచి కోలుకోవడానికి, ఆ పేద కుటుంబం నిలదొక్కుకోవడానికి కూడా ప్రభుత్వం తరపున పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తాం. ఆ కుటుంబానికి తప్పనిసరిగా ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తరపున పూర్తిగా ఈ కుటుంబానికి అండదండగా ఉంది. అన్ని విషయాలని మీరు చెప్పినట్లు అన్ని విషయాలని కూడా మేము పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతాము. విచారణ అన్ని విషయాల మీద జరుగుతుంది. ఎస్పీ గారు కూడా అన్ని విన్నాడు. ఎస్పీ గారే స్వయంగా కూడా ఈ కేసులు చేసి పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించేసి సొంతంగా కూడా అతనే పర్యవేక్షిస్తారు. ఎవరైనా కానీ మా చెప్పినట్లు మహిళా కమిషన్ చైర్మన్ గా చెప్పినట్లుగా ఎవరు కానీ ఈ రాష్ట్రంలో సభ్య సమాజంలో ఎవరు కానీ ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, ఏదైనా ఆడపిల్ల దిట్లు ఇలా చూసినా కూడా పెద్ద ఎత్తున శిక్ష ఉంటుంది. అందరూ భయపడేటట్లు కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోవాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారమే కూడా ముందుకు పోతాం. పునరావృతం కాకుండా పోలీస్ స్టేషన్స్ లో కానీ ఎట్లాంటి యాక్షన్స్ మీరు ఏపీ మహిళా కమిషన్ ద్వారా తీసుకుంటారు? తప్పనిసరిగా అండి మాట్లాడతాము. ఇప్పటికే మాట్లాడాము. పోలీసులు ఉమెన్ కేసెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సెన్సిటివ్ గా వ్యవహరిస్తుంది. దిశ చట్టం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మహిళలకు సంబంధించినటువంటి కేసుల్లో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించడానికి అవకాశం లేకుండా ఉంది. అలసత్వం ప్రదర్శించిన చోట చర్యలు కూడా ఉంటున్నాయి. కనుక ఈ విషయాలన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు మీరు ప్రస్తావించినటువంటి అన్ని విషయాలు, ఆ కుటుంబంతో మాట్లాడినటువంటి అన్ని విషయాలను కూడా మేము ఉన్నతాధికారుల దృష్టితో మాట్లాడతాం. మేడం, దిశ పోలీస్ స్టేషన్ వ్యవహరించిందని మీరు అనుకుంటున్నారు మేడం? డీజీపీ గారు అదే చెప్తున్నారు, పోలీసు వాళ్ళు కరెక్ట్ గానే ఈ కేసులో డీల్ చేశారు, వ్యవహరించారని. మీరేమనుకుంటారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు పాప తల్లి కూడా చెప్పారు, ఈ అబ్బాయి ఇంత పని చేస్తాడని మేము అనుకోలేదు అనేటటువంటిది ఆమె కూడా చెప్పారు. ఏదో ఆకతాయిగా చేస్తున్నాడు, వేధిస్తున్నాడు, ఆ అబ్బాయి యాటిట్యూడ్ బాగాలేదు, ఒక ఉన్మాదిలాగా ఉన్నాడు అనేటటువంటి దాంతోనే పాప పెళ్లికి కూడా నిరాకరించింది. ఆ అబ్బాయి ఇంత చేస్తాడని అనుకోలేదు అనేటటువంటిది కుటుంబం కూడా చెప్పింది. కాబట్టి మనం కూడా అనుకోము అంత సీరియస్గా ఉంటుంది అనేటటువంటిది. వాళ్ళు మామూలు మనుషుల్లానే తిరుగుతున్నారు, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ కూడా లేడు ఆ మనిషి, పక్కనే ఉన్నటువంటి కుటుంబం. కాబట్టి వాళ్ళకు కూడా అంత దుర్మార్గం చేస్తాడనేటటువంటి ఆలోచన రాలేదు. అందువల్ల అంత సీరియస్గా కూడా చెప్పు ఉండకపోవచ్చు. చూద్దాం, అన్ని విషయాల్ని పరిశీలిద్దామండి. కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి నిందితుల పట్ల. కళ్యాణ్ దుర్గంలో జరిగింది కదా మేడం, చాపిర్లో కేసీ కన్నాలో విచక్ష జ్ఞానంగా కత్తులతో చంపినారే, అది మాపకనే ఇది జరిగింది. ఇట్లాంటి ఘటనల అప్పుడే చర్య తీసుకుంటే ఎవ్వరు కూడా ఇదేది లేదు. ప్రత్యేకించి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి మహిళలే ఈ ప్రభుత్వానికి ప్రాణం, మహిళలే పునాది. కనుక ఇట్లాంటి విషయాలు, ఈ సంఘటనలకు సంబంధించినటువంటి జరిగినటువంటి దాంట్లో నిందితులను ఉపేక్షించేది లేదు. జరగకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబం నుంచి మహిళకి గౌరవం వచ్చేటటువంటి విధంగా సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. మహిళకి ఇంత పెద్దపీట వేసిన తర్వాత మహిళలను అవమానించి మహిళల పట్ల కిరాతకంగా హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ భూమి మీద నూకలు ఉంటాయని మీరు అనుకుంటే అది పొరపాటు.